హలో హాయ్ అందరికీ. ఈరోజు సండే అయితే ఫ్యామిలీతో బయటికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. సో ముందుగా కార్ వాషింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎయిర్ చెకప్స్ అన్నీ కూడా ఎయిర్ చెక్స్ అని చేయించుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. సో మా బాబు అయితే ఫుల్ చిల్గా ఎంజాయ్ మూడ్లో ఉన్నాడు, బయటికి తీసుకెళ్తున్నా అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మా వాళ్ళని ఎక్కించుకోవడానికి మా అపార్ట్మెంట్కి వెళ్తున్నాను. సో మనం ప్రజెంట్ ఎక్కడైతే రెంటెడ్గా ఉంటున్నామో సో వాళ్ళందరూ కూడా లగేజ్తో రెడీగా ఉన్నారు. మా పైన వచ్చేసి అపార్ట్మెంట్ కొలీగ్ అండ్ వాళ్ళ బాబు వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. సో సామాన్లు అన్నీ తెచ్చుకొని ఇప్పుడు మా బాబు మా మేడంని పిలుస్తున్నాడు. మేడం వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. ఇక్కడ నుంచి పాలంచ నుంచి మల్లూరు టెంపుల్కి అయితే దర్శనానికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము ఈరోజు. సో డివోషనల్ మూడ్ కంప్లీట్లీ సండే ఫ్యామిలీతో బయటికి వెళ్దామని. మా ఆవిడ అయితే మెల్లగా అన్నీ సర్దుకొని చాప లగేజ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని మెల్లగా వస్తుంది. సో ఇక్కడ నుంచి బయలుదేరిపోయి డివోషనల్ మూడ్ తర్వాత సో ఇట్లా ప్రకృతి అందాలని చూద్దామని ఒక ట్రిప్ అయితే వేసుకుందామని ఫిక్స్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి లెట్స్ గో టు ద మల్లూర్ అండ్ హలో. సో కంప్లీట్ ఇది మల్లూరు యొక్క మనం ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఫారెస్ట్ నేచర్ బాగుందని చెప్పేసి వీడియో కవర్ అయితే చేయడం జరిగింది. సో వన్ సెల్ఫీ వీడియో ఫ్యామిలీ గ్రూప్ గోయింగ్ టు ద మల్లూర్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి ఎందుకో సండే బయటికి వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలి, ఎప్పుడు కూడా ఇంట్లో తెచ్చుకొని నాన్ వెజ్ తినడం ఫ్యామిలీతో అలాగా కాకుండా సో వన్ డే వాళ్ళకు కూడా కొంచెం ఎంజాయ్ థ్రిల్ ఉంటుందని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి మనం మల్లూరు ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాక సీన్స్ బాగున్నాయని ఫోటోలు వీడియోలు తీసుకోవడం జరిగింది. మా బాబు కోతుల్ని అక్కడ ఉన్న కారాబగానే కోతులు చాలా వచ్చేసినాయి అనమాట. కోతుల్ని చూసేసి ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉన్నాడు. సో ఇక్కడ నుంచి టెంపుల్ నియర్ బై ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు టెంపుల్లోకి మనకి హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్, స్వయంభూ అనేసి అంటారు. అందరూ కూడా ఎక్కువ మంది ఈ టెంపుల్కి వెళ్తూ ఉంటారు. సో మనం కమాన్లోకి ఎంటర్ అవుతున్నాం. శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మల్లూరు. సో కంప్లీట్ అసలు ఒక ఎగ్జైట్మెంట్గా అయితే ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే ఎప్పుడో నుంచి అనుకుంటున్నాం టెంపుల్స్కి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఇది నియర్లీ మణుగూరు నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఫార్ అవే ఫ్రమ్ ద డిస్టెన్స్లో ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి కంప్లీట్లీ ఎంటర్ అవుతుంటే కొంచెం లైట్గా ఘాటీ రోడ్ అనేది మనకి తగులుతుంది. ఆఫ్టర్ ఇక్కడ నుంచి మళ్ళీ కార్ అనేది బయట పార్కింగ్ చేసుకొని టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం. సో కార్స్ అనేసి నియర్ బై అనేది ఎలౌడ్ ఉండదు. ఇక్కడ నుంచి కంప్లీట్గా టెంపుల్స్కి వెళ్తున్నాము. ఎంటర్ అయిపోయాము లోపలికి. సో ఇలాగా బై వాక్ చేసుకుంటూ అన్ని కోతులు అయితే చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. అంటే అడవి ప్రాంతం కదా, ఎక్కువ కోతులు అనేది మనకి ఎక్కువ కనిపిస్తాయి. సో గుడి ఎంట్రన్స్ నుంచే మనకి మెట్లు అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో అలాగా లక్ష్మీ నరసింహస్వామిని స్మరించుకుంటూ పైకి వెళ్తున్నాము. స్టెప్స్ ఆల్రెడీ 1 o'clock టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. 1 o'clock నుంచి మళ్ళీ 3 o'clock వరకు టెంపుల్స్ దర్శనం అయితే ఉండదు. మళ్ళీ 3 to 5 o'clock వరకు మనకి టెంపుల్ దర్శనం అయితే ఉంటుంది. సో మనకు ఎంటర్ అవ్వగానే ఇటు సైడ్ గరుడ వాహనం, ఇటు ఆంజనేయ స్వామి వారు మనకి దర్శనం ఇస్తారు. సో అక్కడ నుంచి మళ్ళీ దర్శనానికి వెళ్తాము. సో దర్శనానికి వెళ్ళిన తర్వాత దాదాపుగా ఒక 100 స్టెప్స్ అయితే మనం పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఈ స్టెప్స్ అన్నీ 100 స్టెప్స్ వరకు ఉంటాయి. సో ఇక్కడ స్టెప్స్ ఎక్కినప్పుడు కూడా కోతిలో డిస్టర్బెన్స్ లేకుండా మనకి సైడ్ కంచెలు అది ఫెన్సింగ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మన ప్రొటెక్షన్లో మనం ఉండాలి, ఎందుకంటే కోతులు అటాక్ ఏం అనవు కానీ మనకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో చిన్నపాటి కర్ర మన చేతిలో ఉండడం ఇట్స్ ఎ బెటర్ థింగ్. కంప్లీట్ అయిన తర్వాత కిందికి గజస్తంభం దగ్గరికి వచ్చాము. సమ్ ఫొటోస్ క్యాప్చర్ అయితే చేసుకున్నాము. ఇక్కడ ఆఫ్టర్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చాము. గుడ్ అట్మాస్ఫియర్, ఫ్యామిలీతో కలిసి అలాగా ఈరోజు టెంపుల్కి వచ్చామని అంతా వెజిటేరియన్ భోజనాలు అయితే ఇంటికాడ నుంచి తెచ్చుకోవడం జరిగింది. బయట మంచి అడవి ప్రాంతంలో కూర్చొని భోజనం అయితే చేసుకున్నాము. లంచ్ అయితే
కంప్లీట్ చేసేసాము. సో ఎక్కడ మనకి వాటర్ కూడా ప్రాబ్లం లేదు. చాలా చోట్ల హ్యాండ్ పంప్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక 500 మీటర్ డిస్టెన్స్లో మనకి హ్యాండ్ పంప్స్ ఎక్కువ అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి కొన్ని ఫోటోషూట్స్ చేసుకున్నాము. ఫోటోషూట్స్ అండ్ గుడ్ అట్మాస్ఫియర్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత లెట్స్ గో టు హోమ్. బాయ్.